1000 అయితే చేస్తాం. దాంట్లో అన్ని పోగా నీకు 5000 భర్త చనిపోయిన కూడా ఆమె పిల్లల కోసం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఇంటి కిరాయి నడుపుకుంటూ 1000 రూపాయలతోటి ఆమె జీవిస్తుంది. చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. కొద్దిగా ఎక్కువనే వస్తుంది, 2000 వస్తుంది, 3000 కూడా వస్తుంది, 1000 వస్తుంది. దానికంటే తక్కువ కూడా వస్తాం. అట్లే చేసుకోవాలి. తన భర్త లేకపోయినా తన పిల్లల కోసం అయితే ఆటోనకి రోజుకి 1000 రూపాయలు వస్తుందంట. తనకి 1000 రూపాయలతో తన రెంట్ హౌస్ని చూసుకుంటే పిల్లల ఫీజు తను ఒకరు 6 చదువుతున్నారు, అంతా 8th క్లాస్ చదువుతున్నారని చెప్పారు. సో తన ఒంటరిగా పోరాడుతుంది. సో రాత్రి పగలంటూ ఆటో వేస్తుంది. ఇలాంటి సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారా? వీళ్ళని ఆదర్శగా తీసుకొని ఏ ఆడపిల్లైనా మీ టయాన్ని వృధా చేసుకోకుండా మీకు ఏది నచ్చితే ఆ కేటగిరీలో వెళ్ళండి, మంచిగా చదువుకోండి. సో ఇలాంటి ఆ పథకాల్లో మేము నిలబడగలం, మేము మగవాళ్ళతో ఈక్వల్గా ఉన్నాం, మేము టీ కొట్టగలమని ప్రూవ్ చేశారు అరుణ గారు. అదే ఇందులో సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళు కూడా చాలా చెప్పలేని వాళ్ళు మీరు కొంచెం మాటల్లో వాళ్ళు భర్త పోయిందని అధైర్యం పడద్దు, ధైర్యంతో ముందడుగు వేయాలి. నేను ఇలా బతకగలుగుతున్నా, నన్ను చూసి ఇంకొక మంది కూడా నన్ను చూసి ఇంప్రెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. తగ్గేదే మేడం ఎమోషన్ అవుతున్నారు కొంచెం. సో కానీ ఆడవాళ్ళకి ధైర్యం కూడా చెప్తున్నారు. సో తగ్గొద్దు, మీరు ఆడవాళ్ళగా ఉండద్దు, తగ్గేదే. లేదంటే మీకు నచ్చిన కంపెనీలో చెప్పండి మేడం. మా ఆయన ఆడపిల్ల కాదు, ఆడపిల్లగా నన్ను తయారు చేసిండు. అందరు అలాగనే ఉంటారు. మా ఆయన లాస్ట్ చనిపోయిన ముందు కూడా నన్ను ఆటోలో నన్ను తీసుకెళ్ళి, నీకు ఆటో వస్తుందని చెప్పి రెండోసారి స్ట్రోక్ వచ్చినప్పుడు ఆటో తీసుకెళ్ళి నువ్వు నడపగలుగుతావు, నన్ను బతికేయాలని నువ్వే అని చెప్పి నన్ను హాస్పిటల్ ఆయనే తీసుకోవచ్చు. అసలు నాకు డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ లైసెన్స్ అంతకుముందు ఆయన చెప్పడం వల్ల నేను ముందడిగి వేసిన. అదే నాకు ఫస్ట్ చెప్పడం వల్ల నాకు చాలా ధైర్యంతో ముందుకెళ్ళింది. నన్ను చూసి అందరూ అట్లా ఎట్లా ధైర్యం వచ్చినా అందరూ అట్లనే ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలని. తను చెప్తుంటే నా కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి. తను కూడా చాలా ఫీల్తో ఎన్ని కష్టాలు పడుతూ అవన్నీ దాటుకుంటూ వచ్చింది. తనకి మేలు అది ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఆమె కోసం కామెంట్ బాక్స్లో మంచి కామెంట్ పెట్టి ఆమె లైఫ్ ముందుకు మంచిగా సాగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.